ఒక నాయకుడి మరణం తర్వాత ఒక దేశంలో రెండు పూర్తి ఆపోజిట్ సీన్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఒకవైపు ప్రభుత్వం 40 రోజులు సంతాప దినాలు ప్రకటించింది. ప్రభుత్వం మీడియాలో విషాద గీతాలు వినిపిస్తోంది. మద్దతుదారులేమో వీధుల్లో శోకాలు పెడుతున్నారు. కానీ మరోవైపు అదే దేశంతో పాటు విదేశాల్లో ఉన్నటువంటి ఇరానియన్లందరూ కూడా బాణసంచా కాలుస్తూ స్వీట్లు పంచుకుంటూ స్వేచ్ఛ అంటూ ఆనందంతో గంతులేస్తున్నారు. ఒకే సంఘటన మీద ఇలాంటి భిన్నమైనటువంటి రెస్పాన్స్ ఎందుకు వస్తుంది? ఒక దేశ అత్యున్నత నాయకుడి మరణం అదే దేశ ప్రజలకు పండగలాగా ఎందుకు మారింది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం కావాలంటే దాదాపు 36 ఏళ్లుగా ఇరాన్ని తన ఉక్కు పిడికిల్లో నలిపేస్తున్నటువంటి ఆయతుల్లా అలీ ఖమేనీ క్రూర పాలన గురించి మనం ఇక్కడ తెలుసుకోవాలి. అసలు ఖమేనీ ఎవరు, ఒక నియంత కథ ఏంటి అనేది చూద్దాం. ఫిబ్రవరి 28, 2026 అంటే నిన్న ఇరాన్ చరిత్రలో ఒక మలుపు. అమెరికా అండ్ ఇజ్రాయిల్ కలిపి జరిపినటువంటి ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అనే వైమానిక దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయినటువంటి ఆయతుల్లా అలీ ఖమేనీ చనిపోయినట్లుగా ఇరాన్ ప్రభుత్వ మీడియానే ప్రకటించింది. అంతకుముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కానీ, తర్వాత నెతన్యాహు కానీ, ఇజ్రాయిల్ నెతన్యాహు కానీ ప్రకటించినప్పటికి కూడా అది కన్ఫర్మ్ కాదు అనుకున్నారు. కానీ ఇరాన్ ప్రభుత్వ మీడియానే ఒక యాంకర్ ఏడ్చుకుంటూ ఆ విషయాన్ని అయితే ధృవీకరించాడు వాళ్ళ మీడియాలో. ఈ వార్తతో మిడిల్ ఈస్ట్లో ఒక్కసారిగా యుద్ధ వాతావరణం అంతటి బాగా ఇంకా టెన్షన్ అయితే పెరిగిపోయింది. కానీ ఇరాన్లోని యువత మహిళల్లో మాత్రం ఈ వార్త అనేది ఆనందాన్ని నింపింది. ఈ సంతోషం వెనుక కొన్ని దశాబ్దాల అణిచివేత, కన్నీళ్లు, అంతులేనటువంటి ఆగ్రహం అయితే ఉన్నాయి. ఈ కథను పూర్తిగా మనం అర్థం చేసుకోవాలి అంటే 1979కి వెళ్ళాలి. ఆ ఏడాది ఇరాన్లో ఇస్లామిక్ విప్లవం అనేది వచ్చింది. పాశ్చాత్య దేశాల నుంచి మద్దతు ఉన్నటువంటి షా మెహమెద్ రెజా పెహ్లానీ అతని పాలన ఆ రోజు కూలిపోయింది. ఈ విప్లవంలో కీలక పాత్ర పోషించినటువంటి వాళ్ళల్లో అలీ ఖమేనీ కూడా ఒకళ్ళు అనమాట. విప్లవ నాయకుడు అయినటువంటి ఆయతుల్లా ఖమేనీకి అత్యంత నమ్మకస్తుడుగా ఖమేనీ చాలా స్పీడ్గా అధికారంలోకి అయితే వచ్చారు. 1981లో జరిగినటువంటి ఒక అత్యాయత్నంలో కుడి చేయిని కోల్పోయినప్పటికీ కూడా ఆయన పట్టుదల ఏమాత్రం కూడా తగ్గలేదు. 1981 నుంచి 1989 వరకు కూడా ఇరాన్ అధ్యక్షుడిగా పనిచేశారు. 1989లో ఖొమేనీ మరణం తర్వాత ఇరాన్ సెకండ్ సుప్రీం లీడర్గా అంటే సర్వోన్నత నాయకుడిగా బాధ్యతలు అయితే చేపట్టారు. అప్పటి నుంచి కూడా దాదాపు 36 ఏళ్ల పాటు ఇరాన్లో ప్రతి వ్యవస్థ మీద కూడా ఆయన పూర్తి ఆధిపత్యం పట్టయితే ఆధిపత్యం చలాయించారు. సైన్యం కానీ, శక్తివంతమైనటువంటి ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అంటారు IRGC, వీళ్ళు కానీ, న్యాయ వ్యవస్థ కానీ, మీడియా కానీ, ఇట్లా అన్నీ కూడా తన చెప్పు చేతుల్లో పెట్టుకున్నాడు. ఆయన చెప్పినట్టే నడిచినమాట. ఆయన మాటే శాసనం, ఆయన నిర్ణయం అంత్యము ఈ సుదీర్ఘ పాలన ఇరాన్ను ఒక ప్రాంతీయ శక్తిగా మార్చిన మాట అయితే వాస్తవమే. కానీ అదే టైంలో సొంత ప్రజల స్వేచ్ఛను కానీ, ఆకాంక్షలు కానీ ఆయన పూర్తిగా అణిచివేశారనమాట. ఇరాన్ ప్రజల ఆగ్రహానికి కారణాలు ఏంటి, ఎందుకు ఇప్పుడు సంబరాలు చేసుకుంటున్నారు అంటే ఖమేనీ ప్రభుత్వం మీద ముఖ్యంగా మహిళలు, యువతలో ఇంతటి ద్వేషం పెరగడానికి ప్రధానంగా 4 కారణాలు ఉన్నాయి. మొదటిది ఏంటంటే మహిళల మీద క్రూరమైనటువంటి అణిచివేత. ఖమేనీ పాలనలో అత్యంత దారుణంగా నలిగిపోయింది ఎవరంటే మహిళలు అనమాట. ఎందుకంటే ఇస్లామిక్ చట్టాల పేరు మీద వాళ్ళ మీద కఠినమైనటువంటి ఆంక్షలు అయితే విధించారు. ముఖ్యంగా హిజాబ్ చట్టము అత్యంత వివాదాస్పదంగా మారింది. అప్పట్లో మహిళలు బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా హిజాబ్ వేసుకోవాలనే రూల్ అమలు చేయడానికి ఆయన గైడెన్స్ పెట్రోల్ అని చెప్పేసి వాళ్ళని ఒక పోలీస్ విభాగాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. వీళ్ళ అరాచకాలకైతే అడ్డు ఎదుపు లేకుండా పోయింది. సరిగ్గా హిజాబ్ వేసుకోలేదు అన్న చిన్న కారణాలతో కూడా మహిళలను అరెస్ట్ చేసి కొట్టడం అనేది సర్వసాధారణం అయిపోయింది. 2022లో మఫ్సా అమినీ అనే 22 ఏళ్ల యువతి ఈ పోలీస్ కస్టడీలోనే అనుమానాస్పద స్థితిలో చనిపోవడంతో ఇరాన్లో అప్పట్లో ఆగ్రహం వ్యక్తమైంది. బాగా జ్వాలలు అయితే ఎగిసిపడ్డాయి అనుకోవాలి. మహిళ, జీవితం, స్వేచ్ఛ అనే 3 నినాదాలతో లక్షల మంది మహిళలు కానీ, యూత్ కానీ బయటకు వచ్చి వీధుల్లోకి వచ్చి ధర్నాలు చేశారు. మహిళలు తమ హిజాబులను మంటల్లో వేసి కాల్ చేయడం కానీ, జుట్టు కత్తిరించుకోవడం, ఇలాంటి దృశ్యాలన్నీ కూడా ప్రపంచాన్ని కదిలించాయి. నిరసనల ప్రభుత్వం గట్టిగా అణిచేసింది. అప్పట్లో వేల మందిని కూడా చంపేసినట్లుగా ఆరోపణలు అయితే ఖమేనీ ప్రభుత్వం మీద ఉన్నాయి. ఇక ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ మహిళలకు ఇప్పుడైతే ఒక విముక్తి దినంగా అయితే మారిందనమాట. రెండోది ఏంటంటే దేశాన్ని దివాళా తీయించినటువంటి ఆర్థిక పతనం అని చెప్పుకోవాలి. ఇరాన్ సహజ వనరులతో సంపన్నమైనటువంటి దేశం, ఆయిల్ ఫుల్గా ఉన్నటువంటి దేశం. ఆ సంపద అనేది జనానికి దగ్గరికి చేరలేదంటారు. ఖమేనీ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా కుప్పకూలిపోయింది. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇరాన్ వివాదాస్పద అణు కార్యక్రమం చేపట్టడమే. అటువైపు హిజ్బుల్లా వాళ్ళు కానీ, హౌతీలకు కానీ ఇలాంటి విదేశీ తీవ్రవాద గ్రూపులకు మద్దతు ఇవ్వడం, వాళ్ళకి ఆయుధాలు సమకూర్చడం అలాంటివన్నీ చేసింది ఇరాన్ ప్రభుత్వం. అందుకే దీనివల్లే అమెరికా, ఇతర దేశాలు ఇరాన్ మీద కఠినమైనటువంటి ఆర్థిక ఆంక్షలు విధించాయి. దీంతో ద్రవ్యోల్బణం అనేది ఆకాశాన్ని అంటింది. నిరుద్యోగం పెరిగిపోయింది. ప్రజల జీవన ప్రమాణాలు
పడిపోయాయి. అంతా రిచ్ ఆయిల్ సంపద నుండి కూడా ఉపయోగం లేకుండా అయిపోయింది. దేశ సంపదని ప్రజల కోసం కాకుండా అణు కార్యక్రమాలు, క్షిపణుల కోసం ఖర్చు చేస్తున్నారని చెప్పేసి జనం అయితే తీవ్ర ఆగ్రహంగా ఉన్నారన్నమాట. మూడోది ఏంటంటే స్వేచ్ఛ అండ్ హక్కుల హననం. ఖమేనీ పాలనలో వాక్ స్వాతంత్రం అనే పదానికి అసలు అర్థమే లేదనమాట. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేనే లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళందరినీ కూడా, నిరసన తెలిపిన వాళ్ళని కూడా నిర్దాక్షిణ్యంగా అణిచివేశారు. 2009లో జరిగినటువంటి గ్రీన్ మూవ్మెంట్ నుంచి 2019లో ఆయిల్ రేట్ల పెంపు వరకు కూడా నిరసనలు ప్రతిసారి కూడా ప్రభుత్వం హింసతోనే సమాధానం అయితే చెప్పిందనమాట. అంటే ఇంటర్నెట్ మీద ఆంక్షలు చేయడం, తర్వాత సోషల్ మీడియాని బ్లాక్ చేయడం, జర్నలిస్ట్ని, కార్యకర్తని జైళ్లలో పెట్టడం ఇరాన్లో చాలా కామన్ అనమాట. ఇక నాలుగోది ఏంటంటే యువతలో పేరుకుపోయినటువంటి నిరాశ. అంటే ఇరాన్ జనాభాలో 60% పైగా 30 ఏళ్ల లోపు వాళ్ళు అన్నట్టు యూతే ఉన్నారు. ఈ తరం వాళ్ళు ఏమనుకుంటారంటే స్వేచ్ఛగా జీవించాలని చెప్పేసి, నచ్చిన బట్టలు వేసుకోవాలని చెప్పేసి, మా భవిష్యత్తుని మేమే నిర్ణయించుకోవాలని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. కానీ ఖమేనీ మతపరమైనటువంటి కఠినమైనటువంటి రూల్స్ పెట్టి వాళ్ళ ఆశలు ఎక్కడా కూడా నెరవేరలేదు. మంచి ఉద్యోగ అవకాశాలు లేవు, పైగా సామాజిక స్వేచ్ఛ లేదు. ఈ అంతులేనటువంటి నిరాశే వాళ్ళని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మార్చిందని చెప్పుకోవాలి. ఖమేనీ మరణంతో ఇప్పుడు ఆ నియంత్రిత శకం అనేది, ఆ డిక్టేటర్షిప్ అనేది ముగిసిపోయింది, అయిపోయింది, ఎండ్ కార్డు పడింది. ఇక మాకు మంచి రోజులే, మంచి భవిష్యత్తే ఉంది అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఇప్పుడైతే సంబరాలు అయితే చేసుకుంటారు. ఆ సోషల్ మీడియాలో అయితే విపరీతంగా వీడియోలు ఎవరి కాళ్ళే తీసుకొని, సెల్ఫీలు తీసుకొని, వీడియోలు తీసుకొని సంబరాల విజువల్స్ అయితే పెడుతూనే ఉన్నారు. ఇక నెక్స్ట్ ఏం జరగబోతుంది మరి ఖమేనీ మరణం తర్వాత మిడిల్ ఈస్ట్పై ఎలా ఉంటుంది, ప్రభావం ఎట్టుంటుంది, ఆ ప్రపంచ రాజకీయాల మీద వెంటనే ప్రభావం అయితే చూపిస్తుంది. ఈ దాడిని మహానేరం అంటున్నటువంటి ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్, IRGC వాళ్ళు ఉన్నారు కదా, వెంటనే వాళ్ళైతే ప్రతీకార చర్యలు అయితే మొదలుపెట్టారు. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4 అనే పేరుతో ఇజ్రాయెల్తో పాటు కువైట్, UAE, బహ్రెయిన్లో ఉన్నటువంటి అమెరికా సైనిక స్థావరాలు మీద క్షిపణులతో దాడులు అయితే చేస్తున్నారు. ఈ ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా వార్లో ఖమేనీతో పాటు ఇరాన్ రక్షణ మంత్రి, తర్వాత కొందరు ఉన్నత స్థాయి IRGC కమాండర్లు కూడా, ఆయన IRGC కమాండర్, ఆర్మీ చీఫ్ కూడా చనిపోయాడని చెప్పేసి అంటున్నారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖమేనీ మరణాన్ని ధృవీకరిస్తూ ఇరాన్ ప్రజలు తమ దేశాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశం అని చెప్పేసి ఆయన అన్నారు. మిడిల్ ఈస్ట్లో శాంతి ఏర్పడేదాకా కూడా అవసరమైతే దాడులు కంటిన్యూ చేస్తామని చెప్పేసి ట్రంప్ అయితే వార్నింగ్ ఇస్తున్నాడు. ఇక ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు కూడా ఖమేనీ పాలన ఒక హంతక పాలన అని చెప్పేసి అన్నారు. ఈ సంఘటన తర్వాత మిడిల్ ఈస్ట్లో యుద్ధ వాతావరణం అయితే మరింత తీవ్రమైతే మారింది. ఇప్పుడు ఇరాన్ ముందున్నటువంటి మార్గాలు ఏంటనేది చూద్దాం ఒకసారి. ఖమేనీ శకం అయితే ముగిసిపోయింది. మరి ఇప్పుడు ఇరాన్ భవిష్యత్తు ఏంటి? ఇది $1 బిలియన్ ప్రశ్న. ప్రస్తుతం ఇరాన్ ముందు ప్రధానంగా 2 అవకాశాలు కనిపిస్తాయి. ఒకటి ఏంటంటే అధికారాన్ని పూర్తిగా ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ అనేవాళ్ళు చేజిక్కించుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అదే జరిగితే ప్రస్తుతం ఉన్నటువంటి అణచివేత అనేది, ప్రజల మీద అణచివేత అనేది ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇరాన్ ఒక పూర్తి స్థాయి సైనిక నియంత్రిత దేశంగా మారే ఛాన్స్ ఉన్నాయి. ఖమేనీ కుమారుడు మజ్దబా ఖమేనీని నెక్స్ట్ సుప్రీం లీడర్గా నియమిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. దాని మీద ప్రకటనలు కూడా వస్తున్నాయి. ఈ నిర్ణయం మీద అంతర్గతంగా సైనికులు అయితే కొంత వ్యతిరేకత ఉందని అంటున్నారు. 2 వర్గాలు ఉన్నాయి అంటున్నారు దీంట్లో. రెండోది ఏంటంటే ఇరాన్ ప్రజలు ఆగ్రహంతో మరో భారీ విప్లవం వచ్చే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. ఖమేనీ మరణం తర్వాత ఏర్పడినటువంటి ప్రస్తుత అధికారిక అనిశ్చితిని వాడుకొని ప్రజాస్వామ్యవాదులంతా కూడా ఏకమయ్యే ఛాన్సులు కూడా కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే మాత్రం ఇరాన్లో దశాబ్దాల తర్వాత ప్రజాస్వామ్య దేశంగా ఏర్పడే అవకాశాలు అయితే మనకి కనిపిస్తున్నాయి. కానీ శక్తివంతమైనటువంటి IRGCని ఎదుర్కోవడం అంటే అంత ఈజీ అయితే కాదు. జనాన్ని అణచివేసే అవకాశాలు ఉంది, వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉంటాయి. కాబట్టి ఈ 2 మార్గాల్లో ఇరాన్ ఏది ఎంచుకుంటుంది అనేది మనకి ఈ రాబోయే వారం రోజుల్లో, 10 రోజులు అయితే తేలే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే అయోతుల్లా అలీ ఖమేనీ మరణం అనేది ఒక వ్యక్తికి ముగింపు కాదు, ఒక శకానికే ముగింపు అని చెప్పుకోవాలి. ఆయన 36 ఏళ్ళు పరిపాలించాడు. ఆయన మద్దతుదారులందరూ కూడా ఇది తీరని విషయం. ఎందుకంటే 36 ఏళ్ల ఆయన పాలనలో నలిగిపోయినటువంటి లక్షల మంది ఇరానీయులకి అందరికీ కూడా ఇది ఒక ఆశాకిరణం అనుకోవాలి. వాళ్ళ సంబరాల వెనుక స్వేచ్ఛ కోసం కానీ, ఇంకా ఇంప్రూవ్మెంట్ ఉండాలి, భవిష్యత్తు అనేది బాగుండాలి అని కానీ, కనీసం మానవ హక్కులు ఉండాలని చెప్పేసి వాళ్ళు దశాబ్దాలుగా పోరాటాలు చేస్తున్నారు. అవన్నీ కూడా ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఇరాన్ ప్రజలు ఈ స్వేచ్ఛా పోరాటం ఎలాంటి మలుపు తీసుకుందో చూడాలి. మొత్తం ప్రపంచం అయితే మొత్తానికైతే ఇరాన్ అయితే చూస్తుంది, ఆసక్తిగా చూస్తుంది. ఇరాన్ ప్రజల పోరాటం మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్లో తెలియదండి. ఇలాంటి మరిన్ని అంతర్జాతీయ విశ్లేషణల కోసం మన తెలుగు జర్నీ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.